నీరు లేక పంట ఎండిపోతుందా? బోరు వేయాలనుకుంటున్నారా? వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించండి. అనుమతి లేకుండా బోరు వేస్తే 6 నెలల కారాగారం, 10,000 జరిమానా పడుతుంది. ఈ నిబంధనలు మరెక్కడో కాదు, దేశంలో అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న గుజరాత్లో విచ్చలవిడి బోర్ల నియంత్రణకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇవి. ఈ మేరకు ప్రభుత్వం పంపిన నీటిపారుదల నిర్వహణ బిల్లును గవర్నర్ ఆమోదించారు. ఈ కొత్త చట్టంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఏటికేడు వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి కావలసిన నీటిని రైతులు ఇబ్బడి ముబ్బడిగా బోర్లు వేస్తూ భూగర్భంలోని నీటిని తోడేస్తున్నారు. ఫలితంగా భూగర్భ మట్టం క్రమంగా పడిపోతుండడం జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన గుజరాత్లో రైతులు ఇబ్బడి ముబ్బడిగా బోర్లు వేస్తుండడం వల్ల అక్కడ నీటి మట్టం భారీగా పడిపోతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 17 జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది గమనించిన ప్రభుత్వం విచ్చలవిడి బోర్లను నిషేధించే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా గుజరాత్ నీటిపారుదల నిర్వహణ చట్టం 2013ను గత నెల 27న శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1879 నుంచి అమల్లో ఉన్న నీటిపారుదల చట్టం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం గతంలో 45 మీటర్లకు మించి వేస్తే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉండగా, కొత్త చట్టం ప్రకారం అసలు బోరు వేయాలంటేనే సర్కార్ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా వేస్తే 6 నెలల జైలు శిక్ష సహా 10,000 జరిమానా సైతం విధించేలా నిబంధనలు పొందుపర్చారు. ఒకవేళ కాల్వ నుంచి నీరు లీకై పొలాల్లోకొచ్చినా సదరు పొలం యజమాని ప్రభుత్వానికి తెలియపర్చాలి. లేకుంటే అధికారులు అది గమనిస్తే ఆ రైతు నుంచి దానికయ్యే మొత్తాన్ని వసూలు చేయాలని నిబంధన పెట్టారు. ఇలాంటి మరికొన్ని కఠిన నిబంధనలు పొందుపర్చిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. కొత్త చట్టంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నర్ కు వినతి పత్రం సమర్పించగా, కేశుభాయ్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ పరివర్తన్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. కొత్త నిబంధనలపై రైతు సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.